शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीगणेशाय नमः, श्रीसरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। శ్రీమద్భగవద్గీత నవమోధ్యాయ 9వ అధ్యాయము 19వ శ్లోకం. తపమ్యాహం వర్షం నిగృహాణి విసృజామి చ అమృతం చైవ అమృతశ్చ సదసచ్చాహం అర్జున. తపామి అహం వర్షం నిగృహణం విసృజామి చ అమృతం చ ఏవ మృత్యు చ సత్ అసత్ చ అహం అర్జున. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నా. క్రిందటి శ్లోకంలో పరంధామమును అంటే నేను ఎవరినయ్యా అంటే ఈ జగత్తును పోషించేవాడిని నేనే, ఈ జగత్తంతా నానించే ఉంది, నాలోనే ఉంది, ఈ ప్రళయాలకి ఉత్పత్తికి నేనే ఆధారం అని చెప్పి క్రిత శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవానుడు? అర్జున అంటే తపామ్యహం వర్షం నిగృహాన్. ఓకే, అర్జున నేను తపామి అంటే సూర్య రూపమున తపించుచున్నాను. అంటే సముద్రములన్నింటినీ ఇప్పుడు తపింపచేయడం అంటే ఏంటి చూడండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాము బాగా ఎండ విపరీతంగా కాస్తుంది, ఈ నీరంతా కూడా ఆవిరైపోయి మళ్ళీ మనకి వర్షం రావడానికి కారణమవుతుంది అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఏం చెబుతున్నారు స్వామి? తపామి అంటే సూర్య రూపమున తపించుచున్నాను. తపించుచున్నాం అంటే మనకి దాన్ని ఈ వర్షముగా మారడానికి కావలసినటువంటి దీన్ని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వర్షము సముద్రముల నుండి వర్ష జలములను ఆకర్షించుతున్నాను. ఇక్కడ తప్పించడము అంటే మనం ఒక ఆకర్షణ అని కూడా భావంతో తీసుకోవచ్చు అనమాట. నేను ఆ జలాన్నంతా వేడి రూపంలో ఆకర్షిస్తున్నాను. నిగృహ్ణామి ఆకర్షించుతున్నాను అంటే మరియు ఉస్రజామి మళ్ళీ తిరిగి వర్షిస్తున్నాను. అహం ఏవా నేనే అంటే ఈ వర్షము ఈ నీటిని నేనే తీసుకుంటున్నా, మళ్ళీ తిరిగి నేనే వాటిని వర్షంగా కురిపిస్తున్నాను అని చెప్తున్నారు. అలాగే అమృతమును చ మరియు మృత్యువును, సత్ అసత్ చ సత్తును అసత్తును కూడా. చూడండి ఇక్కడ అమృతమును మరియు మృత్యువును. అమృతము అంటే ఏంటి? ఉండడము, మనం జీవించి ఉండి చక్కగా భోగాలని అనుభవిస్తున్నాం అన్నమాట. అది అమృత తత్వము. మరి మృత్యువు నేనే లయం చేసుకుంటున్నా, అది కూడా నేనే. అంటే మీకు చక్కటి జీవితాన్ని అమృతంలాగా మీరు ఉండడానికి నేను ఉపయోగపడుతున్నాను, నేనే చూస్తున్నా. అలాగే మళ్ళీ మృత్యువును కూడా నేనే. అలాగే సత్ అసత్ చ సత్తును అసత్తును కూడా నేనే. సత్ అంటే ఏంటి? మనకి ఎప్పటికీ నిలిచి ఉన్న పంచభూతాలు నేనే. అసత్తు అవి లేకుండా ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. అంటే ఇక్కడ ఉన్నది నేనే, లేనిది కూడా నేనే. నేను ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు లేను? సత్ అంటే ఇదిగో ఈ శరీర రూపములో అసత్తుని నేను, శరీర రూపంలో అసత్తు. కానీ పరమాత్మ రూపంలో ఈ శరీరానికి కావలసినటువంటి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అనుకుంటున్నామే, వాటిలన్నిటినీ సత్తుగా నేను వాటిల్లో నడిపిస్తూ ఉన్నా. అంటే వాటిల్లో ఉన్న శక్తిని నేను. ఇక్కడ శక్తి అంటే మనము ఇంకా దీన్ని మనం ఉదాహరణగా అంటే జీవాత్మ పరమాత్మ అని ఉపనిషత్తుల్లో చెప్పుకున్నట్టు ఇక్కడ సత్ అంటే మీకు నడవడానికి కారణమైనటువంటి శక్తిని అని చెప్పు. దీన్నే మనం ఏమంటున్నాము? చైతన్యము అంటున్నాము. అంటే మీరు చైతన్య రూపముగా ఉన్న సత్తుని నేనే. అసత్తు దేహంగా కూడా నేనే ఉన్నా. చైతన్యం ఉంటేనే దేహం కదులుతుంది, లేకుంటే దేహం కదలదు కదా. మరి అది జడత్వంగా ఉన్నది నేనే. ఇక్కడ జడము చైతన్యం అని చెప్పుకోవచ్చు. జడంగా ఉన్నది నేనే, చైతన్యంగా ఉన్నది నేనే. అంటే అహం ఏవా నేనే. చూడండి
నశ్వరమైన వస్తుజాలమును. ఇక్కడ ఇక్కడేం చెప్పారంటే ఈ సత్తు అసత్తు అన్నదానికి నశ్వరమైన సమస్త వస్తుజాలము అన్నాడు. నశ్వరము అంటే శరీరము కానిది, నశించిపోయే శరీరము. ఈ శరీరమేమో నశిస్తుంది, పరమాత్మేమో చైతన్యమేమో ఎప్పటికీ ఉండే చైతన్యమే. ఈ రెండు నేనే అని చెప్తున్నారు. అంటే సూర్య రూపమున నేనే తప్పించుతున్నాను, సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మళ్ళీ నేనే ఇస్తూ ఉన్నాను, అమృతమును మృత్యువును కూడా నేనే. అంటే మీ స్థితికి కారణము, లయానికి కారణం కూడా నేనే. సత్తును శాశ్వతమైన ఆత్మను నేనే, అసత్తైనటువంటి నశ్వరమైన సమస్త వస్తుజాలము. చూడండి, ఈ సృష్టిలో అన్నీ నశించిపోయేవి, ఒక ఆత్మ తప్పక మిగతా అన్నీ అంటే సత్తుగా ఉన్న ఆత్మని నేనే, నశించిపోయేటువంటి సమస్త వస్తుజాలం అంటే ఇంక్లూడింగ్ మన దేహంతో సహా నేనేనయ్యా అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ చైతన్యాన్ని గుర్తించగలగడం మనం తెలుసుకోవాల్సిన విషయము. ఓకే, హరి ఓం.